నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అవుతున్నారు డిఎస్సి ఫ్యాకల్టీ షేక్ పాలిటీ పాషా సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ గారితో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఇది డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా సార్. సో ఆస్పిరెంట్స్ ఏ అంశాలపై దృష్టి పెడితే విజయం సాధించవచ్చు సార్? మంచి ప్రశ్న. అంటే మీకే కాదు, చాలా మంది ఒక సాధారణ అభ్యర్థులందరికీ వచ్చే ప్రశ్న ఇదే. ఎక్కువగా ఏ అంశాలపై ఫోకస్ చేయాలి అని అంటుంటారు. కాబట్టి దీనికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఒక ఫ్యాకల్టీగా చెప్పాలి అని అంటే అన్ని అంశాలపై ఫోకస్ చేయాలి. ఎందుకనంటే మనం ప్రిపేర్ అయ్యేది ఏ చిన్నపాటి ఎగ్జామ్కో లేకపోతే ఒక చిన్న సర్టిఫికేట్ ఇచ్చే ఎగ్జామ్కో దేనికో కాదు. మనం ప్రిపేర్ అయ్యేది ఒక భవిష్యత్తుని నిర్ధారించే ఒక ఉపాధ్యాయ పోస్టుకు ప్రిపేర్ అవుతున్నాం, ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాం. అలాంటప్పుడు నేను ఒక విషయం మీదనే ఫోకస్ చేస్తా అంటే మేబీ విజయం రాకపోవచ్చు. అన్ని విషయాలపై చేయాల్సిందే. బట్ కాకపోతే ప్రాధాన్యత క్రమం అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రిఫరెన్స్, దేనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీస్ అని అంటాం వాటిని. ఆ ప్రయారిటీస్లో భాగంగా చెప్పాలి అని అంటే టెట్కి డిఎస్సికి సపరేట్గా ఉన్న సిలబస్ని విడదీయండి. ఆస్పిరెంట్స్ అందరూ జాగ్రత్త వినండి. ఏదైతే మీరు మొన్న టెట్కి చదివారో, ఏది డిఎస్సికి ముందు జరిగే టెట్ ఎగ్జామ్కి ఏదైతే చదివారో వాటిల్లో కొన్ని అంశాలు మీకు డిఎస్సిలో కూడా ఉంటాయి. ఆల్రెడీ అక్కడ మీరు చదివేసి ఉన్న కొన్ని అంశాలని తీసేసి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా డిఎస్సికి కొత్తగా ఏ అంశాలు అయితే ఉన్నాయో, ఉదాహరణకి విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది టెట్లో ఉండదు, డిఎస్సిలో ఉంటుంది. ఏం చేయాలి? దాన్ని చదవాలి. అలాగే జనరల్ నాలెడ్జ్, జీకే కరెంట్ అఫైర్స్ టెట్లో ఉండదు, నీకు డిఎస్సిలో ఉంటుంది. నువ్వు దీన్ని చదవాలి. అంటే ఏ విషయాల మీద నీకు అవగాహన లేదో, ఏ రోజైతే ఈ రోజు వరకు నీకు కొత్తగా ఉందో, ఏ రోజైతే ఈ రోజు వరకు నువ్వు పుస్తకమే పట్టలేదో అలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆ మిగిలిన సమయంలో నీకు బలం ఉన్నటువంటి సబ్జెక్టులు, నీకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టులు, నువ్వు ఆల్రెడీ చదువుకున్న సబ్జెక్టుల మీద ఫోకస్ చేయాలి. బట్ డ్యామ్ షూర్ అన్నీ చదివితేనే ఉద్యోగం వస్తుంది. ఒకటి రెండు విషయాలు నమ్ముకుంటే అవ్వదు. సో సింపుల్ థియరీ ఏంటంటే, ఒకటి రెండు సబ్జెక్టులో నీకు 100% వచ్చి మిగతా వాటిలో ఫెయిల్ అవుతా అంటే పాస్ అవ్వలేం మనం, డిగ్రీ మేమో రాదు. అన్ని సబ్జెక్టులో యావరేజ్గా 70% తెచ్చుకుంటా అంటే నువ్వు పాస్ అవుతావు, డిస్టింక్షన్ వస్తుంది, నీకు గోల్డ్ మెడల్ వస్తుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా మనం గమనించాల్సింది, ఒక సబ్జెక్టే చదువుతా, ఏ రోజు తీసుకున్న మ్యాసేజ్ అవుతా, నేను రేపు కూడా మ్యాసేజ్ అవుతా, నేను ఎల్లుండి కూడా మ్యాసేజ్ అవుతా అంటే మరి సోషల్ ఎవరు చదవాలి? అంతే కదా, సింపుల్ లాజిక్ మేడం అది. అదేవిధంగా మరి తెలుగు ఎవరు చదవాలి, సైకాలజీ ఎవరు చదవాలి, పిఐ ఎవరు చదవాలి? కాబట్టి మనం అన్నీ చదవాల్సిందే. బట్ కాకపోతే నీకు వచ్చిన సబ్జెక్టులు, రాని సబ్జెక్టులని రెండు లిస్టులు విడివిడిగా ప్రిపేర్ చేసి, వచ్చిన సబ్జెక్టులని, చదివిన సబ్జెక్టులని పక్కకు పెట్టి, ఏ సబ్జెక్ట్ అయితే నేను ఇప్పటివరకు చదవలేదని అనుకుంటావో వాటిని చదువుతూ తర్వాత మిగతా వాటిని కూడా రివిజన్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక అభ్యర్థి విజయం సాధిస్తాడు. నన్ను పర్సనల్గా అడిగితే జీకే కరెంట్ అఫైర్స్ అనేది నీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే అన్ని టెక్స్ట్ బుక్లోంచే వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఒక సబ్జెక్టు సోషల్ ఉంది. సోషల్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సోషల్ టెక్స్ట్ బుక్లోంచే వస్తాయి. ఆ టెక్స్ట్ బుక్లోంచే నువ్వు అది చదువుకుంటే దాంట్లోంచి వస్తాయి. కానీ జీకే కరెంట్ అఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచైనా అడగవచ్చు, దానికి అంతు లేదు. 2011లో నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి చెప్తా క్లాస్లో, 2011లో ఒక CGL బ్యాంకింగ్ CGL ఎగ్జామ్లో మన్మోహన్ సింగ్ భార్య పేరు ఏందని అడిగిండండి. ఎవరికి తెలవాలి మన్మోహన్ సింగ్ భార్య పేరు? ఆ క్వశ్చన్ అడిగిండు, దానికి ఆన్సర్ చేయాలి ఇప్పుడు మనం. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంది? సబ్జెక్ట్కి అంతుందా అంటే దెర్ ఈజ్ నో లిమిట్. జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ ఓషన్. అలాంటి దాన్ని మనం చదువుకోగలగాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కరెంట్ ఈవెంట్స్ని చదువుకోవాలి. ఒక 12 నెలలు కరెంట్ అఫైర్స్ని చదువుకోవాలి. దాని రిలేటెడ్గా ఉన్న జీకేని చదువుకోగలగాలి. ఆ రోజు కూడా మన్మోహన్ సింగ్ భార్య పేరు ఎందుకు అడిగిండు? మన్మోహన్ సింగ్ గారు ఒక 7-8 దేశాలు పర్యటన చేసిండు. చేసేటప్పుడు తను ఏం చేసినాడు? వాళ్ళ భార్య అయినటువంటి గురుశరణ్ కౌర్ గారిని తీసుకొని చేసినాడు. అందులో భాగంగా ఎగ్జామినర్ ఏం చేసిండంటే వారి భార్య పేరు ఏందని అడిగిండు. చాలామంది అనుకుంటారు ఆయన భార్య పేరు నాకెందుకు గుర్తుంటుంది, నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. కానీ అది కరెంట్ అఫైర్స్లోంచి క్వశ్చన్ అడిగిండు. అది ప్రతిరోజు పేపర్లో వచ్చింది. ది హిందూ లాంటి లీడింగ్ పేపర్స్లో వచ్చింది కదా, ఆ పేపర్లో వచ్చింది, దాన్ని క్వశ్చన్లో అడిగిండు. కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ అనేది మీ సబ్జెక్ట్ని డిసైడ్ చేస్తుంది, మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది. అలాగే మెథడ్సు, అలాగే కంటెంటు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే అన్ని సబ్జెక్టులు చదవాలి. బట్
మనకు రాని సబ్జెక్టుల మీద, బలహీనతల మీద దృష్టి పెట్టిన వాడే కదా బలవంతుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో చదవండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సో సార్, యాజ్ ఎ సోషల్ టీచర్గా ఇప్పుడు డిఎస్సి ఏదైతే ఉందో ఉద్యోగ సాధనలో ఇప్పుడు సోషల్ పాత్ర ఏంటి సార్? మంచి ప్రశ్న అమ్మా. నిజానికి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్న సబ్జెక్టు సోషల్. ఇంకా చెప్పాలి అని అంటే మొన్న మధ్య ఎక్కడో వాట్సాప్లోనో ఇన్స్టాగ్రామ్లోనో చూసాను నేను, పిల్లలు మెసేజ్ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట చాటింగ్స్లో. సోషల్ అనగానే అది ఒక సోది సబ్జెక్టు, సోషల్ అనగానే బాగా డ్రై సబ్జెక్టు, నీకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంద్రా అని అవతల అబ్బాయి అడిగితే నాకు మ్యాథ్స్, ఇట్లా చెప్తా ఉంటాడు. ఇప్పుడు నేనేమంటా అంటే కరెక్టే, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ, ఒక సైన్స్ నిన్ను డాక్టర్గా మారుస్తుంది, ఒక మ్యాథ్స్ నిన్ను ఇంజనీర్గా మారుస్తుంది, ఒక సోషల్ సబ్జెక్ట్ నిన్ను మనిషిగా మారుస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎందుకు అని అంటే ఒక మనిషితో ఎలా ప్రవర్తించాలని చెప్పేది సోషల్ సబ్జెక్ట్. నీ గత చరిత్ర ఏంటో చెప్పేది సోషల్ సబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకుంటే విజయనగర సామ్రాజ్యం కానీ, కాకతీయులు కానీ, ఇవన్నీ నీకు తెలిస్తేనే కదా నీ చరిత్ర ఎట్లా జరిగిందో తెలిస్తే నీ భవిష్యత్తు ఎట్లా ఉండాలనేది తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు మన తాత ఎలా నివసించిండు, మన నాయన ఏం చేసిండు, మన నాయనకున్న ప్రాపర్టీస్ ఏందనేది ఏం తెలుసుకోకుండానే మనం ఇప్పుడు పాస్ట్లో ప్రజెంట్లో బతకగలుగుతామా? లేదు కదా. సో ఖచ్చితంగా కూడా సోషల్ సబ్జెక్ట్ అనేది ఒక మనిషిని మనిషిగా మార్చే సబ్జెక్టు. ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఎస్సిలో సోషల్ పాత్ర ఏందని. డిఎస్సిలో సోషల్ పాత్ర చాలా గొప్పది మేడం. నిజానికి మార్కులు వెయిటేజ్ తక్కువే, ఒక 8 మార్కులే వస్తాయి. అది కూడా ఏది, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్, సోషల్ మెథడ్స్ అన్నీ కలిపి ఒక 8 మార్కులే. కానీ చాలామంది మిస్టేక్ చేసే సబ్జెక్టు సోషల్ సబ్జెక్టు. ఎందుకంటే సోషల్ సబ్జెక్టులు మీరు చూడండి నాన్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ని మార్చింది. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాజ్ ఇట్ ఈజ్గా తెలుగు ట్రాన్స్లేషన్లో టెక్స్ట్ బుక్స్ని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ పుస్తకాల్లో క్లియర్ కట్గా కొన్ని కేస్ స్టడీస్ ఇచ్చినాడు, కొన్ని టేబుల్ ఐటమ్స్ ఇచ్చినాడు, కొన్ని కీవర్డ్స్ ఇచ్చినాడు. ఇవన్నీ ఎక్కడ దొరకాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఒక పదం ఇచ్చిండు. గుర్తుపెట్టుకోండి, 9వ తరగతిలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఒక పదం ఇచ్చిండు. అసలు ఏందది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? మనం ఏమనుకుంటాం, ఐ థింక్ ఇట్ ఈస్ ద వర్డ్ విచ్ రిలేటెడ్ టు ది ఎనీ స్పోర్ట్స్ అనుకుంటాం కదా. జనరల్ పర్సెప్షన్ ఏంటి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటుండు, ప్లేయింగ్ అంటున్నాడు, ఫీల్డ్ అంటున్నాడు అంటే ఇదేదో గేమ్ అనుకుంటాం. కానీ అసలు అది గేమ్ అనే పదానికి సంబంధమే లేదు. అది రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రతి కంటెస్టెంట్ ఎలక్షన్ క్యాన్వసింగ్ చేసుకోవచ్చు అని చెప్పే పదం అది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ప్రతి ఒక్కడికి క్యాన్వసింగ్ చేసే రైట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, నాకు కూడా క్యాన్వసింగ్ చేసే అధికారం ఉంది, మీకు కూడా క్యాన్వసింగ్ చేసే అధికారం ఉంది. ఆ పదం ఎక్కడుంది? 9వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆ బిట్టుని ఎత్తడితే ఎక్కడి నుంచి చేయగలుగుతాం మనం? చైనాలో 1958 నుంచి 61 మధ్యలో విపరీతమైన కరువు వస్తే 3 కోట్ల మంది చనిపోయారని 9th బుక్లో ఉంది. నిన్న ఆ ప్రశ్న అడిగితే నువ్వు ఏం చేయగలుగుతావు? A+B² లాంటి మ్యాథ్స్ బిట్లో లేదా సైన్స్ మైట్రోకాండ్రియా లాంటివి అయితే ప్రతి ఒక్కడు చేయగలుగుతాడు. కానీ సోషల్ సబ్జెక్ట్ని కూడా చేసుకోగలగాలి కదా, దీన్ని లైఫ్కి అటాచ్ చేసుకోగలగాలి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక సోషల్ టీచర్గా మీరు సైన్స్కి, మ్యాథ్స్కి, ఇంగ్లీష్కి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో సోషల్కి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామందికి క్వశ్చన్స్ పోయేది సోషల్ దగ్గరే. కావాలంటే మీరు గతంలో డిఎస్సి మిస్ అయిన 1 or 2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగం మిస్ అయ్యి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి అడగండి, అన్నయ్య డిఎస్సి నీకు ఎలా మిస్ అయింది అన్నయ్య అని అడగండి. వాళ్ళు చెప్పే మొదటి రీజన్ సోషల్ వల్ల పోయింది అని అంటాడు. ఎందుకంటే చదివే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, మార్క్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి వాడు ఎగ్జామినర్ అడగగలిగిన స్కోప్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అందరూ డిఎస్సి అనగానే మ్యాథ్సే చదువుతారు, అందరూ ఇంగ్లీషే చదువుతారు. ఎవడైతే సోషల్ కూడా చదువుతాడో వాడు విజయం సాధిస్తాడు. అర్థమవుతుందా మేడం? కాబట్టి ఖచ్చితంగా కూడా డిఎస్సి ఉద్యోగ సాధనలో సోషల్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదవండి, సోషల్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి, అన్ని విషయాల మీద సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే రేపొద్దున్న మనం స్కూలుకు వెళ్ళి విద్యార్థులకు చెప్పాల్సినవి ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా సోషల్ని కూడా మనం ప్రాధాన్యత క్రమంలోనే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చదువుకునే కార్యక్రమం చేయాలి. రైట్, చూసారు కదండి. అభ్యర్థులైతే లైక్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యడం అయితే తెలుసుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విషయాలపై దృష్టి పెట్టాలనేసి సార్ అయితే చాలా చక్కగా అయితే వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ.